అస్మద్గురుభ్యో నమః. ఆషాఢమాసంలో ఇతరులు చెప్పినా చెప్పకపోయినా పెద్ద పెద్దలంతా ఏవేవో యంత్రాలు మంత్రాలు చెప్తుంటారు. చేసుకోండి. కానీ మేము సామాన్యుల కోసం కూడా చెప్పే పద్ధతి ఇది. మీ దేవతా మందిరంలో, పూజా మందిరంలో మీరు లేదు ఒక పసుపు ముద్దరైనా అక్కడ పెట్టుకోండి. అదొక ఎద్దుగా భావించండి. ఒకటే ఎద్దు, వీలైతే జంట ఎద్దులుగా భావించండి. ప్రతిమ పెట్టుకోండి. అక్కడ ఎద్దుకి నమస్కారం చేస్తూ ఎద్దుని తక్కువగా చూడకండి. ఆ ఎద్దు గొప్పతనం ఏమిటో తెలుసునా? అది వృషభము అంటాము, దాన్నే సంస్కృతంలో గోవు అంటాం. అంటే ముందు భాగమేమో అది గోవు అవుతుంది, వెనక భాగమేమో ఏదో ఎద్దు అవుతుంది, ఇలా చెప్తారు. లేదు, ముందు భాగం ఎద్దు, వెనక భాగము ఆవు అని కూడా రెండు రకాలుగాను శాస్త్ర మర్యాద ఉంది. అనడ్వాన్ దాధార పృథివీం. అనడ్వాన్ అంటే బరువులు మోసే ఎద్దు. దాధార పృథివీం, పృథివీ అంతటినీ కూడా ధరించి ఉంటుంది. అందుకనే భూదేవి గోరూపంలో వెళ్ళింది విష్ణువు దగ్గరికి. భూదేవిని గోరూపంగా మార్చి ఆ మహారాజు అద్భుతంగా పాలు పిండాడు. ఒకప్పుడు పెద్ద మనిషి, అగో అల్లాగా. అంచేత అనడ్వాన్ దాధార పృథివీం, అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం. ఆకాశం కూడా నిలబడి ఉంది అంటే ఈ గోమాత ప్రభావం వల్లే ఊర్ధ్వలోకాలన్నీ ఉన్నాయి. అందుకనే కామధేను ఆవిర్భవించింది అక్కడ చూడండి, క్షీరసాగర మతంలో. అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం, అనడ్వాన్ దాధార ప్రదిశ షడుర్వీ. 6 రకాల భూములు అంటే భువద్లోక, సువద్లోక, మహర్లోక, జనోలోక, అధోలోక ఇలా అని చెప్పంటాం కదా. వీటన్నిటినీ కూడా ఈ ఎద్దే నిలబెట్టింది. అంతేకాదు పృథివీ దిశ, ఆ 4 పక్కలు, ప్రదిశ అన్ని దిక్కులు, 8, 2, 10 దిక్కులు అంటే 4 దిక్కులు, 4 మూలలు, ఇవన్నీ కూడా ఎద్దు వల్లనే నిలబడ్డాయి. ఎలాగా చెప్పుకుందాం, ఉపనిషత్తులో ఉన్నది. అంతేకాదు అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేశ. సకల ప్రపంచంలో ఉండే బలిష్టమైన శక్తి ఏదుందో ఇదంతా కూడా ఈ శక్తి ఈ ఎద్దు వల్ల, ఈ గోవు వల్ల. అంటే ఇదేమిటి? అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది. ఆ ధ్వని, ఆవు ధ్వని విన్నట్టయితే క్షేమము. శకున శాస్త్రం ప్రకారము ఎక్కడికైనా వెడుతున్నప్పుడు ఆవు ధ్వని వినిపించిందనుకోండి, మనకి క్షేమం కలుగుతున్న అర్థం. మన ఇంటి ముందు ఆవు ఎటు కాని టైంలో ఒక అంబారవం చేసిందనుకోండి, మన ఇంటికి ఎవరిలో క్షేమం కలిగించడానికి వస్తున్నారని అర్థం. ఇలాగా అందుకనే ఒకప్పుడు ఆబోతుని వదిలిపెట్టేవారు ఊళ్ళో. అది తిరుగుతున్న చోటుని బట్టి ఎక్కడ ఇళ్ళు కట్టాలి, ఎక్కడ గుడి కట్టుకోవాలి, ఎక్కడ ఏది వ్యాపార స్థలం కట్టుకోవాలి, ఇవి నిర్ణయించారు. ఒకప్పుడు దాన్ని వృక్షోత్సర్జనం అని అంటారు. అలాగా అనడ్వాన్ దాధార పృథివీం ఉదద్యాం, అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం, అనడ్వాన్ దాధార ప్రదిశ షడుర్వీ, అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేశ. అది అంటే ఇన్ని లోకాలు, ఇన్ని క్షేత్రాలు రక్షిస్తుంది. ఎక్కడైనా అక్కడ ఒక చోట నిలబడి ఆ నెమరు వేస్తూ అటు ఇటు ఇలా చూసిందనుకోండి, అక్కడ గుడి కట్టండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఒక చోట భూమిని వాసన చూస్తూ చెవులుంటాయి, రిక్కించిందనుకోండి, అది పంట భూమిగా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా వెళ్ళింది కాస్త భయపడి మోర ఎత్తుకు వెనక్కి వచ్చిందనుకోండి, అక్కడేమిటి అందరూ వెళ్ళే చోటు అక్కడ వెళ్ళాలి అంటే శ్మశానం అనమాట. అక్కడ ఆ ప్రాంతాన్ని అలా వదిలిపెట్టండి. ఇన్నున్న ఈ శకున శాస్త్రం చెప్తుంది అంతా కూడా. అందుకని ఈ అనడ్వాన్. అంతేకాదు ఎద్దుని ధర్మ వృషభము అంటుంది తైత్తిరీయోపనిషత్తు. ఎద్దు ధర్మం ఉంది కదా, మనం ఆచరించే ధర్మము, అది ఎద్దు రూపంలో ఉంటుందట. దానికి 2 శీర్షములు, 4 కొమ్ములు, 7 పాదములు ఇలా ఉంటాయని చెప్పుకుంటూ చెప్తారు. అలా చాలా పెద్ద కథ. అందుకని మీరు ఎద్దు బొమ్మకి శుభ్రంగా ఆరాధన చేయండి. ధాన్యము కానీ లేదా పెసలు కానీ శనగలు కానీ నివేదన చేయండి. వేయించద్దు వాటిని, ఉడికించద్దు వాటిని. కేవలం నానబోసి ఓ చిన్న బెల్లం ముక్క, కొద్దిగా నెయ్యి ఉంచండి, వేసి నివేదన చేయండి. ఆ రోజుది ఇంట్లో వాడుకోండి. ఇది ఉదయం పూట ఈ శ్లోకాన్ని 27 సార్లు చదవండి, హారతి ఇవ్వండి.
రాత్రిపూట అంటే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత శుచిగా దీపం పెట్టండి. మీకు దగ్గరలో ఉన్న ఆవులకి కానీ ఎడ్లకి కానీ అలాంటి వాటికి ఏమన్నా గడ్డి తినిపించండి. చీకటి పడిన తర్వాత అవి గడ్డి తినవండోయ్, గుర్తుపెట్టుకోండి. ఏమీ తినవు చీకటి పెడతా. మనం అయితే ఎప్పుడు పెడితే అప్పుడు తినగలవు. కానీ ఆవులు పొద్దున్న 5:30 తర్వాత గడ్డి మేస్తాయి. మళ్ళీ సాయంకాలం 5:30 తర్వాత ఇక మీరు పచ్చగడ్డి దాని పక్కన ఏమేమి కలిపి పెట్టినా కానీ అవి తినవు. మీరు పని గమనించారు లేదో. అందుకని అనడ్వాన్ దాధార పృథివీం ఉరు అంతరిక్షం, అంతేకాదు ప్రదిశ దిక్కులన్నీ కూడా, అంతేకాదు మొత్తం అంతా కూడా విశ్వ భువనం ఆవివేశ. దీంట్లో మీరెక్కడా కూడా అవస్థపడాల్సిన పదాలేమీ లేవు, కష్టమైన పదాలు లేవు. కానీ శాస్త్రా ఉన్నాయి, కొంచెం చూసి పలకండి. ఈ చదువుకోలేని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ ద్వారా ఈ శ్లోకాన్ని రాయించుకోండి. వాళ్ళ ఇంట్లో గూట్లో పెట్టి రోజు పసుపు కుంకుమ వేసుకోండి. మీరు ఊహించని ఫలితాలు, మంచి ఫలితాలు ఈ నెలలోనే కాదు సంవత్సరం కూడా వస్తాయి. ఆలోచించుకోండి. స్వస్తి.